జై శ్రీరామ్ అండి. మొన్న మనం చూసాం హైదరాబాద్ కుక్కట్పల్లి అపార్ట్మెంట్లో ఎంత ఘోరంగా ఒక మహిళని అను అగర్వాల్ అనే మేడంని ఎంత దారుణంగా చంపేశారో మనందరం చూసాం. చంపేసినప్పుడు ఆవిడ చెప్పిందిట, బాబు అది తీసుకెళ్తున్నారు మీరు, బంగారం కాదురా, రోల్డ్ గోల్డ్, అదంతా 1 గ్రామ్ గోల్డ్, మీరు తీసుకెళ్ళమాకండి అని చెప్పినా సరే వినకుండా ఆవిని 40 చోట్ల కత్తిపోట్లతో పొడిచి మరీ చంపేశారు. 40 కత్తిపోట్లు, తల మీద, నుదురు మీద, పొట్ట మీద, మెడకాయ మీద, వాళ్ళు ఇష్టం వచ్చిన ప్లేసుల్లో మా మేడంని నానా రకాలుగా చిత్ర హింసలు పెట్టి మరీ చంపారు. తేలిగ్గా చంపల. అందుకే చెప్తారు, పొద్దునుంచి తలారుల వరకు వండుకునే పని వాళ్ళని అసలు అందులో మగవాళ్ళని అస్సలు పెట్టుకోకూడదు. ఆడవాళ్ళు అంతకంటే డేంజరు. పని చేయించుకున్నామా బయటికి పంపించేసామా అనేటట్టే ఉండాలి. స్విగ్గీలు, జొమాటోలు ఎలాగో ఆర్డర్లు వచ్చినాయి, ఏం కావాలన్నా బ్రహ్మాండంగా దొరుకుతున్నాయి. వీళ్ళు ఏం చేస్తారు మీకు ఇంట్లో ఉండిలోని కుక్కర్లతో చావు కొట్టించుకోవడానికి? కాకపోతే మనం చెప్పండి, 1 గ్రామ్ గోల్డ్ అనేది చాలా డేంజరస్, తెలియట్లే ఎవరికి. మనం ఏదో మెరుపులు దగదగాలు జనాలు కనిపించాలని చెప్పి నెక్లెస్లు పెద్ద పెద్ద కొనుక్కుంటే ఆ 1 గ్రామ్ గోల్డ్కి తేడా లేకుండా ఉంటుంది. అందుకని ఇంట్లో ఉన్న బంగారం అంతా బంగారమే అనుకున్నాడు వాడు. అంతకుముందు మానేసి వెళ్ళిన పనివాడు చెప్పాట వీడికి, పనిచేస్తున్న వాడికి, దాంట్లో ఏమని అంటే వాళ్ళ ఇంట్లో బాగా, మేడం వాళ్ళ ఇంట్లో బంగారం బాగా ఉంటుంది, మీరు దొంగతనం చేయొచ్చు, మేడం ఒక్కరే ఉంటారు, వాళ్ళు ఉండరు అని హర్ష వీడికి చెప్పారట. చెప్పంగానే వాళ్ళు ఇంకా మీకెందుకు, నువ్వు పక్కకుండు, నువ్వు సైడ్ అవ్వు, మేము చూసుకుంటాం అక్కడికి వెళ్ళి అని చెప్పి అతి కిరాతకంగా 40 సార్లు కత్తితో పొడిచి కుక్కర్లతో కొట్టి తాళ్ళతో కట్టేసి భయానకంగా చంపారు ఆవిడ్ని. పోనీ ఏదో మెడకాయ కోసేసో ఏదో చేసి సింపుల్గా ఆవిడ చావుని సింపుల్గా పోనివ్వలేదు వాడు. ఒక బంగారం డబ్బు కోసం అంత చిత్రహింసలు పెట్టి మళ్ళీ ఈవిని చంపాం కదా ఎవరన్నా వస్తారేమో అని లేకుండా, వాళ్ళకి భయం భక్తులు లేకుండా వాళ్ళ ఇంట్లోనే స్నానం చేసి సీసీ కెమెరాలో ఈ మెడకపోయిందా అని చెప్పి రక్తం మార్కలు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి చూసుకుని అంత జాగ్రత్తగా వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళకి ఎంత ధైర్యమో చూడండి. వారం రోజులు 4 రోజులు కూడా అవ్వకుండా పనిలో ఆవిడ బండి తీసుకుని వెళ్ళిపోయి నానా రకాలుగా ఆవిడ చిత్రహింసలు పెట్టి చంపారు. పని వాళ్ళని జాగ్రత్తగా పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ మీ టైమింగ్స్ ప్రకారం పనులు చేయించుకుని బయటికి పంపించేసేయండి. లేదు అంటే మీ సీసీ కెమెరాలు ఎప్పుడైనా సరే భార్య ఒక్కతే ఇంట్లో ఉంటున్నప్పుడు భర్తలు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఒక్కొక్కసారైనా మీ ఇంట్లో హాల్లో కానీ ఎక్కడైనా ఉంటే అది కెమెరాలు చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంట్లో ఏం జరుగుతుందో కొంచెం అర్థం చేసుకోండి. సేఫ్టీ అలారాలు కనుక ఖచ్చితంగా పెట్టుకోవాలి. అపార్ట్మెంట్లో మోగే విధంగా ఎక్కడైనా సరే మీరు బయట ఒక బల్బ్ పెట్టుకుని మీరు ఏదో ప్లేస్లో పరిగెత్తినప్పుడు ఒక్కసారి నొక్కేశారంటే అది మీ ఫ్లోర్లు మటుకన్నా పెట్టుకోండి. అపార్ట్మెంట్ అంతా చేయలేకపోతే మీ ఫ్లోర్ వాళ్ళందరూ డిసైడ్ అయ్యి ఈ అలారం మోగిందంటే మనకి ఏదైనా ప్రమాదం అని చెప్పి అనుకుని అలారం అన్నా పెట్టుకోండి కనీసం. అది పరిస్థితులు. కానీ ఇంట్లో పనివాడు వచ్చి ఏ కాఫీనో ఇస్తాడు, దాంట్లో ఏదైనా కలిపివ్వచ్చు. వాడి ఎంత నమ్మక ద్రోహాలు చేస్తున్నారంటే పనికి పెట్టుకుంటుంటే అతి భయంకరంగా జరుగుతున్నాయి పనులు. వాడిని ఏ చపాతీనో చేయమంటాం, చేస్తాడు, దాంట్లో ఏదో కలుపుకొచ్చి నిద్రమతులు పెట్టి ఇల్లు దోచుకోవడం నమ్మకం ఏంటి అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మన పనులు మనం చేసుకుంటేనే మనం సేఫ్గా ఉంటాము అని అర్థమవుతుంది. ఇంకా మనకి బయట పరిస్థితులను బట్టి మన పనులు, మన టిఫిన్లు, మన భోజనాలు మనం చేసుకుంటేనే మనం బతుకుతాం. లేకపోతే మన దగ్గర డబ్బు ఉంది కదా 4 పని వాళ్ళని పెట్టుకుంటే 4 సార్లు పొడిచి మరీ వెళ్తారనేది అర్థమైంది. ఈ ఋతు అగర్వాల్ గారిని చూస్తే ఆవిడ ఎంత ప్రాధేయపడి ఉంటుందో, ఎంత చెప్పుంటుందో, అది బంగారం కాదు అని చెప్పినా కూడా వాడు వినిపించుకోలేదు. అంత దారుణంగా ఆవిడని కొట్టి చంపాడు. అది పరిస్థితి.